మనం అభిమానించే టీం వికెట్ పడిపోవాలని ఎప్పుడైనా అనుకుంటామా? బాగా ఆడే ప్లేయర్లు అవుట్ అవ్వాలని కోరుకుంటామా? ఇవన్నీ ముంబైతో చెన్నై బ్యాటింగ్ సందర్భంగా జరిగాయి. ఇప్పుడు వికెట్ పడుతుందా, ధోని ఎప్పుడు బ్యాటింగ్ కి వస్తాడా అని అంతా ఎదురు చూశారు. ఒక మాటలో చెప్పాలంటే చెన్నై వికెట్ కోల్పోవాలని బలంగా కోరుకున్నారు. వారి కోరిక నెరవేరుస్తూ మిచెల్ అవుట్ అయ్యాడు. దీంతో ఆఖరి ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చిన మహేంద్ర సింగ్ ధోని తుఫాన్ బ్యాటింగ్ తో శివాలెత్తిపోయాడు. పాండ్యా వేసిన ఈ ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్లు బాది టీమ్ స్కోర్ ను 200 దాటించాడు. ఈ క్రమంలోనే 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఎదుర్కొన్న తొలి 3 బౌల్స్ ను సిక్సర్లుగా బాదిన మొట్టమొదటి ఇండియన్ ప్లేయర్ గా రికార్డులోకి ఎక్కాడు. ఓవరాల్ గా ఈ ఘనత సాధించిన 3వ క్రికెటర్ గా నిలిచాడు. ఈ లిస్టులో సునీల్ నైరెన్, నికోలస్ పూరన్ తొలి 2 స్థానాల్లో ఉన్నారు. పాండ్యా వేసిన చివరి ఓవర్ మ్యాచ్ ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ఈ ఓవర్లో ధోని దెబ్బకు ఏకంగా 26 పరుగులు వచ్చాయి. ఇక మిస్టర్ కూల్ ఇన్నుంచి ఇలాంటి సునామీ ఇన్నింగ్స్ చూసిన ఫ్యాన్స్ సంతోషంతో గంతులేస్తున్నారు.